ఏపీలో ముఖ్య నేతల బాధ్యతల్లో మార్పులకు రంగం సిద్ధమైంది. పార్టీ ఆవిర్భావం నుంచి కీలకంగా వ్యవహరించిన సాయిరెడ్డి పార్టీ వీడే సమయంలో జగన్ కోటరీ మాట విని నష్టపోతున్నారని పరోక్షంగా సజ్జల సుబ్బారెడ్డిని ఉద్దేశించి సాయిరెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. జగన్కు అత్యంత సన్నిహితంగా ఉండే నేతల్లో సాయిరెడ్డి, సజ్జల, సుబ్బారెడ్డి తొలి 3 స్థానాల్లో నిలుస్తారు. అయితే పార్టీ ఓటమి తర్వాత పలువురు నేతలు నేరుగా సజ్జలపైన గురిపెట్టారు. జగన్కు వాస్తవాలు చెప్పకుండా సజ్జల మభ్య పెడతారని విమర్శించారు. జగన్ను కలవకుండా అన్నింటిలోనూ జోక్యం చేసుకుని సజ్జల నష్టం చేశారని పార్టీ నేతలు ఘాటు వ్యాఖ్యలు చేశారు. ఈ నేపథ్యంలో ఇప్పుడు సజ్జలను మార్చి ఆ స్థానంలో మరొకరిని తీసుకొస్తారని ప్రచారం సాగుతోంది. ఏపీ రాజకీయాలు ఆసక్తికరంగా మారుతున్నాయి. వైసీపీ లక్ష్యంగా కూటమి నేతలు వ్యూహాలు అమలు చేస్తున్నారు. ఇటు జగన్ సైతం జనంలోకి వెళ్లాలని డిసైడ్ అవ్వగా ఇదే సమయంలో పార్టీలోనూ ప్రక్షాళన చేస్తున్నారు. జిల్లాల నియామకాలను పూర్తి చేయడంతో పాటుగా పార్టీలో కీలక నేతల బాధ్యతల్లోనూ మార్పులకు సిద్ధమయ్యారు. జగన్ కోటరీ పేరుతో సాయిరెడ్డి చేసిన వ్యాఖ్యలు పార్టీలో చర్చగా మారడంతో భారీ ఓటమితో అవసరమైన మార్పుల దిశగా జగన్ అడుగులు వేస్తున్నారు. అందులో భాగంగా సజ్జల స్థానంలో మరో కీలక నేతకు బాధ్యతలు అప్పగించేందుకు జగన్ సిద్ధమయ్యారు. జగన్ సీఎంగా ఉన్న సమయంలో ఆయన నమ్ముకున్న నేతలు, అధికారుల కారణంగా నష్టం జరిగిందని, పార్టీతో గ్యాప్కు అదే కారణమని పలువురు నేతలు వాపోయారు. సజ్జలతో పాటుగా ఆయన కుమారుడైన పలువురు నేతలు ఆగ్రహం వ్యక్తం చేయగా అధికారం కోల్పోయిన తర్వాత సజ్జల హవా తగ్గింది. అయినా పార్టీ వ్యవహారాల్లో, సమావేశాల్లో మాత్రం కీలకంగానే వ్యవహరిస్తున్నారు. ఈసారి పార్టీ కేడర్కే ప్రాధాన్యత ఉంటుందని పదే పదే చెప్తున్న జగన్ సజ్జల బాధ్యతలను మార్పు చేయాలని డిసైడ్ అయినట్లు సమాచారం. పార్టీ నేతల సమన్వయ బాధ్యతలను ఇక నుంచి సజ్జల స్థానంలో పులివెందుల సతీష్ రెడ్డికి ఇవ్వాలని నిర్ణయించుకున్నట్లు పార్టీ వర్గాల సమాచారం. టీడీపీలో సుదీర్ఘకాలం పనిచేసిన సతీష్ రెడ్డి పులివెందులలో వైఎస్ కుటుంబంపైన ఎన్నికల్లో పోటీ చేశారు. 2024 ఎన్నికల సమయంలో పులివెందుల టికెట్ బీటెక్ రవికి టీడీపీ కేటాయిస్తూ నిర్ణయం తీసుకోవడంతో సతీష్ రెడ్డి వైసీపీలో చేరారు. అప్పటి నుంచి పార్టీలో క్రియాశీలకంగా వ్యవహరిస్తున్నారు. జగన్ పైన విమర్శల సమయంలో ఘాటుగా స్పందిస్తున్నారు. సజ్జల స్థానంలో సతీష్ రెడ్డికి బాధ్యతలు అప్పగిస్తారని పార్టీ ముఖ్య నేతలు చెబుతున్నారు. అదే సమయంలో సజ్జల సైతం పార్టీలోనే ఇతరత్ర బాధ్యతలు చూస్తారని తెలుస్తోంది. వచ్చే వారం తాడేపల్లిలో సతీష్ రెడ్డి, సజ్జలతో జగన్ సమావేశం కానుండగా ఈ సమయంలోనే పెండింగ్లో ఉన్న జిల్లాలకు అధ్యక్షులతో పాటుగా పార్టీ ముఖ్య నేతల బాధ్యతల్లోనూ మార్పులు చేస్తూ జగన్ నిర్ణయం వెల్లడించనున్నారు.